హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మెత్తటి దోశలతో పాటు చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇవి కాస్త మందంగా ఉన్న అటుకులే. ఒక్కసారి వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు, 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని 5 నుండి 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. కాసేపు పక్కనుంచడం వల్ల రవ్వ వాటర్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా అవుతాయి రవ్వ అటుకులు. ఆలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన ఉంచేసుకొని 1 కప్పు వరకు పల్లీల్ని తీసుకుంటున్నాను. పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. ఇదే గిన్నెలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుళ్ళని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మినపగుళ్ళు పచ్చిశనగపప్పు వేయించేటప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కని కూడా వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండిటి కాంబినేషన్లో ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒక 2 పెద్ద సైజ్ టమాటోలని కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి వేగనిచ్చామంటే చాలా ఫాస్ట్గా మెత్తబడిపోతాయి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. టమాటో అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుంది. విధంగా మూతని ఓపెన్ చేసి మరలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మొత్తం ఒకేసారి మిక్సీ పట్టుకున్నామంటే పల్లీలు నలగవు కాబట్టి ముందుగా పల్లీలని మాత్రమే మిక్సీ పట్టుకొని చల్లారిన టమాటో ఈ ముక్కల్ని కూడా వేసేసి సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇంకాస్త పైనుంచి సాల్ట్ని కూడా వేసేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. టమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే, కానీ చెప్తున్నాను ఇక్కడ. చిన్న కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నామంటే పోపు రెడీ అయిపోతుంది. ఇవి కరకరలాడుతూ ఉండాలి. ఈ పోపు చట్నీలోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చట్నీ చేయడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. ఆలోపు అటుకులు, రవ్వ కూడా మంచిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మధ్యలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని వంట సోడా పైనే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకున్నామంటే మంచిగా వంట సోడా అనేది యాక్టివ్ అయ్యి మనం వేసే దోశలు పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పటికప్పుడే చేసినా కానీ రుచి చాలా బాగుంటుంది. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవడమే. దోశ బ్యాటర్ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి పెనం మంచిగా వేడిగా అయిన తర్వాత ఒక చుక్క ఆయిల్ని వేసుకొని పెనం మొత్తం అయ్యే విధంగా టిష్యూతో కానీ స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటె వరకు పిండి వేసుకొని మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా మందంగానే ఉండే విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, హోల్స్ లాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ దోశ. ఇంకా రెండో సైడ్స్కి టర్న్ చేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకే సైడ్ కాల్చుకున్నా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని హాట్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్ పాటైనా సరే ఇదే విధంగా మెత్తగా ఉంటాయి ఈ దోశలు. చూస్తుంటేనే చాలా ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా. మెత్తడి దోశలతో పాటు మనం ప్రిపేర్ చేసిన టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్‌స్టంట్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్‌లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ వ్లాగ్స్‌కెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.